వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత వచ్చి యూజీడీ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మార్చి 31కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా మినిస్టర్స్ మంగళాలు ఏదైతే ఉన్నాయో 35 విజిట్ చేస్తే 30లో 25లో బ్రిక్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ కూడా మేజర్ అయిపోయింది. మరొక 15లో యాక్చువల్గా కొంత బ్రిక్ వర్క్, మిగతా 5 కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా 1.5 కిలోమీటర్ అది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది, ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, లేదా మన టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 400 తప్ప మిగతా అన్నీ మార్చ్ ఎండింగ్ అవుతుంది. 500 కూడా ఎందుకంటే ఏదైతే మన ఆఫీసెస్కి నాన్ గెస్టెడ్ ఆఫీస్కి ఇవన్నీ ఆఫీసర్ల కోసం కట్టాము. ఇది జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నాము, దాన్ని 7వ తేదీ నుంచి, 7వ తేదీ మంచి రోజు అని, మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. 3 కానీ 7 కానీ 7వ తేదీ మంచి రోజు, 7వ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్లో అధికారులు ఉన్నారు. 7వ తేదీ నుంచి స్టార్ట్. అంటే రైతులకు సంబంధించిన దాంట్లో గ్రామ సభల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలు అంటే యాక్చువల్గా గ్రామ సభలు అధికారులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు. వాళ్ళలో మెజారిటీ యాక్సెప్ట్ చేశారు. నేను కూడా యాక్చువల్గా 2 గ్రామాలకు పోయాను మళ్ళాను. వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చిన్నవి కొన్ని చెప్పారంటే, మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసిమని అడిగారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేట్ చేయొద్దని. దానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. అంటే ఇప్పుడు 6 లైన్లు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఇప్పుడు తీసుకొని జరుగుతుందో దాంట్లో అంతా 165 అడుగులు 195 అడుగులు ట్రంక్ రోడ్స్, అంటే 6 లైన్లు 9 లైన్లు. అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 2 లైన్స్ యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్ వేస్తున్నట్టుగా 2 లైన్స్లో ఫస్ట్ పూర్తి చేసేస్తాం. అదైతే తర్వాత మిగతా యాక్షన్ చేసుకుంటా పోతామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దానికి రైతు సోదరులు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే కనీసం 2 లైన్లన్నా వచ్చేస్తే మేము బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయడానికి వీలు ఉంటుంది. ఆ విధంగా అన్ని రకాల ఆలోచించి దాని ప్రకారం ముందుకు పోతాం. ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకు ఏదైతే అవసరమో దాని ప్రకారమే తీసుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలలో చేయదలుచుకున్నాం. 2,500 ఎకరాలు కావాలంటే సుమారుగా 16,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటేనే 2,500 ఎకరాలు మిగులుతుంది. అందుకని దాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలి, ఎంత తీసుకోవాలి వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీకి కూడా ఎంత అంటే 2,500 ఎకరాల స్మార్ట్ సిటీ చేయాలంటే ఎంత కావాలని వర్కౌట్ చేస్తున్నారు. ఈ వర్కౌట్ చేసిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతికి కనెక్టివిటీ పెద్ద ప్రాబ్లం. 18 నెలల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు ఏం చేశారు? సీడీ యాక్సిస్ రోడ్ కానీ, వెస్టర్న్ బైపాస్ ఏమన్నా పండక్కి ఏమన్నా తెరుస్తారు?
వెస్టర్న్ బైపాస్ రోడ్డు యాక్చువల్గా 2 దగ్గర బాటిల్ నెక్ ఉండింది. ఈ మధ్య 1 వీక్ బ్యాక్ కూడా నేను రివ్యూ చేశాను, దాని మీద కూడా తిరిగి వచ్చాను. వాళ్ళు సంక్రాంతికి ఆ 2 బాటిల్ నెక్స్ కూడా కంప్లీట్ ఇస్తా ఉన్నారు. జనవరి ఎండింగ్కి వెస్టర్న్ బైపాస్ యాక్చువల్గా యాక్టివేట్లోకి వస్తుందండి. అదేవిధంగా వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఈ6 దగ్గర ఫ్లవర్ పెట్టారు. అంటే వెస్టర్న్ బైపాస్లో వచ్చేవాళ్ళు ఈ6 రోడ్డు మీద దిగితే అక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి వచ్చేయచ్చు. ఆ రోడ్డు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. దాన్ని కూడా ఫస్ట్ 2 లైన్లు పూర్తి చేసాం మనం. ఏదైతే ఈ6 ఉందో దాన్ని పూర్తి చేస్తే ఇంకా వెస్టర్న్ బైపాస్ నుంచి వచ్చేవాళ్ళు దాంట్లో ఈ6లో దిగి డైరెక్ట్గా రావడం. సార్ ఇప్పుడు రాజధానికి సంబంధించిన దాంట్లో నిధుల కొరత ఉందనేది ప్రధానంగా. దేనికి? నీళ్ళకే కాదు సార్, నిధులు నిధులకి యాక్చువల్గా ఇబ్బంది లేదండి. ఫండ్స్ యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో, వాళ్ళ గ్యారంటీతో మనకి ఇస్తున్నారు. మనకు ఏదైతే ల్యాండ్ ఉందో అయితే ఫ్యూచర్లో మానిటైజ్ చేసి ఆ యొక్క అప్పుని తీర్చదలుచుకున్నామో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేయడం వల్ల బ్యాంక్స్ కొంత లోన్ ఇస్తున్నారు. దాంతో యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి నిధులకు కొరత లేదు. సార్ ఇప్పుడు మొత్తం రిలేటెడ్గా ఎంప్లాయీస్ ఇక్కడ వస్తే ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, స్కూల్స్ కానీ లేకపోతే పార్క్స్ కానీ ఇలాంటి ఖచ్చితంగానండి. ఎక్కడైనా కానీ ఒక బిల్డింగ్సే కాదు, వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా ఇవ్వాలా. అందుకనే విట్టు ఎస్ఆర్ఎం ఇద్దరితో మాట్లాడాము. రేపు జూన్కి వాళ్ళిద్దరూ సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. విట్టు ఎస్ఆర్ఎం ఇద్దరు 2 సిబిఎస్ఈ స్కూల్స్ ఇమీడియట్గా జూన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరికి కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చాం. అయితే ఇమీడియట్గా జూన్ లోపల 50 బెడెడ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు. కాబట్టి హాస్పిటల్ ప్లస్ అది తయారవుతుంది. అదేవిధంగా క్లబ్ హౌస్ ఇక్కడ తయారవుతున్నాయి. కొన్ని పార్కులు కూడా జూన్ లోపల కంప్లీట్ చేయాలని యాక్చువల్గా వర్కౌట్ జరుగుతుంది. జూన్ లోపల కొన్ని పార్కులు ఉంటాయి, హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది, స్కూల్ ఫెసిలిటీ ఉంటుంది. ప్రైవేట్ ఫార్మర్స్ యాక్సెస్ రోడ్లో ఇంకా 4.5 ఎకరా మాత్రం రావాలండి. యాక్చువల్గా ఆ 4.5 ఎకరా కూడా యాక్చువల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామని, ఇవ్వకుంటే బుధవారం రోజు సీడ్ యాక్సెస్ దాని మీద ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం డేటా అంతా ఇచ్చాము. బుధవారం రోజు సీడ్ యాక్సెస్ దానికి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. తర్వాత మిగతా రోడ్లు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెడతాం. అది కూడా ఫేజ్డ్ మేనర్లో పోవటం. ఎంత రావాల్సి ఉంది సార్ యాక్చువల్గా? 4.5 ఎకరాలు యాక్చువల్గా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు మన మంగళగిరి రోడ్డుకి ఎక్కాలని ఆడ స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. ఆ బ్యాలెన్స్లో 4.5 ఎకరా రావాలి. అందులో కూడా ఒక 2 ఎకరాలు నిన్న ఇస్తామని యాక్చువల్గా వచ్చారని తెలిసి ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు కానీ ఇచ్చేస్తే మరొక 2.5 ఎకరా ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు మీద యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్ బుధవారం పెట్టడం జరుగుతుంది. పుల్లింగ్కి పోతున్నాం. యాక్చువల్ ఇప్పుడు ఏదైతే 16,667 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ పెట్టామో దాంట్లోనే రైల్వే ట్రాక్ ఉంది, దాంట్లోనే ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, దాంట్లోనే స్పోర్ట్స్ సిటీ ఉంది. ఓకే, ఫస్ట్ ఫేజ్లో యాక్చువల్గా సంబంధించి 2,000 ఎకరాలు సుమారుగా ఉందండి. 2,000 ఎకరాల్లో దాదాపు ఒక 1200 నుంచి 13 ఎకరాలు డిఫరెంట్ డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్య ఉంది. ఏది బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేదా డాక్యుమెంట్స్ కావచ్చు. పోతే ఇంకొక 600-700 ఎకరాలు మాత్రం యాక్చువల్గా రైతులు ఇంకా వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. దానికి యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ల్యాండ్ అక్విజిషన్ మీద పోవడం జరుగుతుంది. ఏది సీడ్ యాక్సెస్ది బుధవారం ఇస్తాం.